వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై చార్పత్తా సినిమా నడుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో భాగమే కవిత లేఖ అని స్పష్టం. వేములవాడ ఆలయ గోశాలలో రాజన్న కోడెల మృత్యు ఘోష. 24 గంటల వ్యవధిలో 13 కోడెల మృతిపై సర్వత్రా ఆందోళన. పరిమితికి మించి గోశాలలో ఉన్న రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసే పనిలో నిమగ్నమైన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు. భూమి కొలతల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు ₹1,00,000 డిమాండ్ చేసిన సర్వేయర్. వేములవాడ రాజన్న కోడెల మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. కోడెలను కాపాడలేని అధికారులు భక్తులను ఎలా కాపాడతారని ప్రశ్నించిన బండి సంజయ్. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా చార్పత్తా రాట నడుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యంగ్యంగా విమర్శించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం, మధురనగర్లో బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో పలు కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎంపీ ల్యాడ్స్ నుండి కొనుగోలు చేసిన 13 డ్రిల్లింగ్ మిషన్లను బాధితులకు పంపిణీ చేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తీరుపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉండడంతో వాళ్ల దృష్టిని మరల్చేందుకు ఎత్తుగడ వేస్తుందని విమర్శించారు. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండడానికి బీజేపీతో కలవడానికి యత్నించారని తెలిపారు. కుటుంబ పాలన, అవినీతి పార్టీ బీఆర్ఎస్ను కలుపుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ రాజకీయ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దామని ప్రజలున్నారని తెలిపారు. బీఆర్ఎస్ బీజేపీలో కలుస్తుందని రాజాసింగ్ వ్యాఖ్యలపై ఆయననే అడగాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు భారత సైనికులను కించపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆర్మీ చీఫ్ మీద సీఎంకు విశ్వాసం లేదా అని ప్రశ్నించారు. పెహల్గాం ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఉగ్రవాదులను చంపామని, ఉగ్రవాదం అంతమయ్యే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పీఓకేని కాంగ్రెస్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అటకెక్కాయని, 18 నెలల నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని విమర్శించారు. హామీలు అటకెక్కించి ఢిల్లీకి కప్పం కట్టే పనిలో కాంగ్రెస్ నిమగ్నమైందని ఆరోపించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో రాజన్న కోడెల మృత్యుఘోష కలకలం సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో 13 కోడెలు మృతి చెందడం, పదుల సంఖ్యలో కోడలు అస్వస్థతకు గురికావడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కోరిన కోరికలు తీర్చే కోడెమొక్కుల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన గోశాలలో మృత్యుఘోష కొనసాగుతుంది. నిన్న 8 కోడెలు మృతి చెందగా ఈరోజు మరో 5 కోడెలు మృత్యువాత పడ్డాయి. పదుల సంఖ్యలో రాజన్న కోడెలు అనారోగ్యం పాలై అస్వస్థతకు గురయ్యాయి. మృతి చెందిన కోడెలను ఆలయ అధికారులు పూడ్చిపెట్టారు. 24 గంటల వ్యవధిలో 13 కోడెలు మృతి చెందడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కోడెమొక్కుతో ఏటా 100 కోట్ల ఆదాయం రాజన్న ఆలయానికి వస్తున్న ఆలయ అధికారులు కోడెల ఆలనా పాలనపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిమితికి మించి గోశాలలో కోడెలను పెట్టడం, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కోడెలు అనారోగ్యం పాలై మృత్యువాత పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే కోడెమొక్కుల రాజన్న గోశాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని గోరక్ష, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పరిమితికి మించి గోశాలలో రాజన్న కోడెలు ఉంచడంతో పాటు వాటి పోషణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే గోవులు మృత్యువాత పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12 ఎకరాల్లో ఉండాల్సిన గోశాల ప్రస్తుతం 6 ఎకరాలకే పరిమితమైందని, గోశాలకు 50 ఎకరాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం గోశాలలో ఉన్న కోడెలను విభజించి 8 బ్లాకుల్లో ఉంచాలని గోరక్ష, విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కోరుతున్నారు. మెడికల్ డాక్టర్, ఒక సర్జన్, ఒక పారామెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, మా జిల్లా అధికారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఓవర్ క్రౌడింగ్. 350, 400 కెపాసిటీ ఉన్న గోశాలలో 1150 కోడలు ఉండేసరికి ఓవర్ క్రౌడింగ్ అయిపోయింది. గత 3-4 రోజుల వర్షాల వల్ల, ఆ వర్షాలు ఉండడం వల్ల ఇక్కడ అకామిడేషన్ లేక అది బురదమయం కావడం వల్ల గడ్డి ఇస్తే ఆ గడ్డి తీసుకోవడానికి పెద్ద పోయినప్పుడు చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో అవి తొక్కిసలాట జరిగి ఆ విధంగా చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సరైన డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు, స్లోపింగ్ కరెక్ట్ లేదు. దానివల్ల ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఎక్కడెక్కడ ముగ్గు నీరు నిలవడం, దానిలోనే పశువులు ఈ మన కోడలు ఉండడం వల్ల ఈగలు దోమలు వాలి, దానికి అదొక కారణం. ప్లస్ ఈ గడ్డి తినడానికి ఏవైతే
సర్వేలో టెస్ట్ ఏవైతే రాజన్న కోడెల విషయంలో దేవాదాయ శాఖ చేసే తీరు చూసినట్టయితే కేవలం హుండీల ఆదాయమే. వాళ్ళకు రాజులకు సంరక్షణ విషయం అవసరం లేదు. ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలకు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది. దాదాపు 200 కోడలు ఈ 2 నెలల 4 నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు. మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతినే ఒకసారి ఆలోచన చేయాలి. ఈవో గారిని అడిగితే అసలు రెస్పాన్స్ ఉండలేదు. కలెక్టర్ గారు నిన్న తూతు మంత్రంగా డాక్టర్లను తోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ 5 కూడా జరిపోతే దీనికి జవాబుదారు ఎవరు మరిగా? రాజన్న సిరిసిల్ల జిల్లాలో అవినీతి ఉద్యోగి పాపం పండింది. 15,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు ఏసీబీకి చిక్కారు. ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు 15,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ శివార్లో ల్యాండ్ సర్వే కోసం రైతు మల్లేశం దరఖాస్తు చేసుకున్నారు. సర్వే చేయడానికి నాగరాజు ₹1,00,000 డిమాండ్ చేశారు. ముందస్తుగా 20,000 తీసుకుని సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి మిగతా 80,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తేనే సర్వే రిపోర్ట్ సిద్ధం చేస్తానని స్పష్టం చేయడంతో మల్లేశం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 15,000 రూపాయలను నాగరాజు తన స్వగ్రామం చంద్రంపేటలో స్వీకరిస్తూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎల్లారెడ్డిపేట తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి సర్వే రికార్డులను లంచం డబ్బులను సీజ్ చేసి నాగరాజును అరెస్ట్ చేశారు. లంచం ఎవరు అడిగినా ఏసీబీకి సమాచారం అందిస్తే అవినీతి ఉద్యోగుల భరతం పడతామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సిరిసిల్ల పట్టణంలో ఎల్లారెడ్డిపేట మండల సర్వేయర్ గారు మల్లోజీ నాగరాజు గారు బాధితుడి దగ్గర నుంచి 15,000 రూపాయలు లంచం స్వీకరిస్తూ డిహెండెడ్గా ఏసీబీకి పట్టుబట్టడం జరిగింది. బాధితుడైన జగపురం మల్లేశం 2 నెలల క్రితము సర్వే నెంబర్స్ 476 E అండ్ G 2 సర్వే నెంబర్లలో ఉన్న తన యొక్క 6 గుంటల భూమిని సర్వే చేయించుకున్నాడు. ఆ సర్వే సమయంలో 20,000 రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు. ఆయన 20,000 రూపాయలు తీసుకున్నారు. 2 నెలల నుంచి తిప్పుతున్నాడు. 80,000 రూపాయలు ఇంక ఇవ్వాలా, ఇస్తే అంటే మొత్తం ₹1,00,000 80,000 ఇస్తేనే పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు. వేములవాడ రాజన్న కోడెల మృత్యుఘోషపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్గా స్పందించారు. గోవుల సంరక్షణ విషయంలో ఆలయ అధికారుల తీరు సరిగా లేదన్నారు. రాజన్న కోడెల మృతికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేకపోవడం వల్లే గోవులు మృత్యువాత పడ్డాయని కరీంనగర్లో ఆవేదన వ్యక్తం చేశారు. భక్తిభావంతో భక్తులు ఇచ్చే కోడలను రక్షించకపోతే ఎలా అని ప్రశ్నించారు. సరైన సౌకర్యాలు కల్పించి వాటిని కాపాడాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉందన్నారు. గోవుల సంఖ్యకు తగినట్లుగా తగిన సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకునేలా ఆలయ ఈవోతో మాట్లాడతానని, ఆలయంలో భక్తుల సంఖ్య పెరిగి ఆదాయం పెరుగుతున్నందున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. దేవస్థానంలో ప్రతిసారి రాయరాజేశ్వర దేవస్థానంలో ఈ కోడలు చనిపోవడము కానవతిగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పంటారు. మరి నేను ఇలా వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాయరాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ, మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాయరాజేశ్వర దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టేయండు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఈవో గారితో మాట్లాడితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురనగర్లో 2.63 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలు నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, బీఆర్ఎస్ హయాంలో బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పుడు సమన్వయం లేక నియోజకవర్గం ఇబ్బంది పడిందని, ఇప్పుడు ఈ నియోజకవర్గ అభివృద్ధికి బండి సంజయ్ పూర్తిగా కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామన్నారు. గ్రామీణ ఉపాధి హామీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సంబంధించిన నిధులతో 23 గ్రామ పంచాయతీలు, వివిధ సీసీ రోడ్లు, దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి మధురనగర్ సంబంధించి 30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చెప్పడం జరిగింది. ప్రతిసారి వస్తూనే ఉంటాయి. దాదాపు అన్ని గ్రామాల్లో ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తుంచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో ఈ పనులు చేస్తూ ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గంలో గతంలో కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం.
పెండింగ్ కేసులతో పాటు నేరాలు తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశించారు. సిరిసిల్లలో పోలీసు అధికారులతో కేసుల పురోగతి, నేరాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై ఎస్పీ సమీక్షించారు. సమర్థవంతంగా పనిచేయడం ద్వారానే నిందితులకు శిక్షలు పడే అవకాశం ఉంటుందని, పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న కేసులపై సబ్ డివిజన్ అధికారులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు తరచూ రివ్యూ చేస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి కృషి చేయాలన్నారు. దొంగతనాలు జరగకుండా గ్రామాల్లో, పట్టణాల్లో, రద్దీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ దర్యాప్తు చేపట్టాలన్నారు. జిల్లాలో తరచుగా నేరాలకు పాల్పడే నేరస్తులపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి కఠినంగా వ్యవహరించాలని, జిల్లాలో ఉన్న రౌడీ షీటర్స్పై నిఘా కఠినతరం చేసి తరచూ తనిఖీ చేస్తూ వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కరీంనగర్లో పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, నియోజకవర్గ ఇన్ఛార్జి లేక కాంగ్రెస్ కార్యకర్తలు అనాథలుగా మారారని ఆ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. నగర కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాలభద్రి శంకర్ యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఫహీద్ మీడియాతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉండి మంత్రులు కలిసేందుకు ప్రయత్నిస్తే అరెస్ట్ చేశారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్, పురుమల్ల శ్రీనివాస్ మధ్య గ్యాప్ పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వాస్తవాలను మంత్రులకు చెప్పేందుకు ప్రయత్నిస్తే పోలీసుల ద్వారా అడ్డుకోవడం ఆవేదనకు గురి చేసిందని చెప్పారు. బీఆర్ఎస్కు చెందిన ఎమ్మెల్యే, బీజేపీకి చెందిన ఎంపీ ఉండడంతో కనీసం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా కాంగ్రెస్కు లేకపోవడంతో దిక్కులేని వారిలా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పురమల్ల శ్రీనివాస్పై సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. చీరను మళ్ళా పార్టీలో తీసుకొని అతన్ని మళ్ళీ యథావిధిగా కర్నూలు నియోజక ఇన్ఛార్జ్గా ఆ బాధ్యతలు అప్పచెప్పించే బాగుంటుందని మేము ఒక ఆలోచనతో ఉన్నాం. మమ్మల్ని కావాలని వాంటెడ్లీ కొంతమంది చేస్తున్నారు. అది చేయకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితేనేమి, జిల్లా అధ్యక్షులు అయితేనేమి, రాష్ట్ర పిసిసి గారు అయితేనేమి, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజు గారు అయితేనేమి దృష్టికి పోవాలని ఒక ఉద్దేశంతో ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం. దీని వెనకాల కూడా ఎటువంటి హస్తం లేదు. మా దాంట్లో మేమే ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు అందరమే. మరి ఎందుకు ఇట్లయితే మన పార్టీ, మన గవర్నమెంట్ మనమే అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది. దాంట్లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే, మేము వాళ్ళను మర్యాదపూర్వకంగా కలవడానికి కార్యక్రమాన్ని ముందుకెళ్తే గేటు ముంగటనే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేకుండా, ఏం చెప్పకుండా, పోగానే ఏం జరుగుతుందని తెలిసే లోపే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది. దానికి కారణం ఏంటని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. చెప్తాం, మీరు ఉండండి అని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేస్తే, అన్న మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు, మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమా, ప్రతిపక్ష పార్టీ నాయకులమా, లేకపోతే దొంగలమా, లంగలమా, పార్టీకి ఏమన్నా నష్టపరిచే ఉద్దేశం పోతే మాకు ఇంతవరకు ఏమన్నా పార్టీలో మేము చెడు కార్యక్రమం చేసినట్టు మీ దగ్గర రిపోర్ట్ ఉందా, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసు సమాధానం చెప్పట్లేదన్న. వేములవాడ రాజన్న కోడెల మృత్యుఘోషపై అధికార యంత్రాంగం స్పందించింది. గోశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో పాటు దేవాదాయ శాఖ, ఏడీసీ సందర్శించి పరిశీలించారు. వేములవాడ ఆలయానికి చెందిన తిప్పాపురం గోశాలలో 24 గంటల వ్యవధిలో 13 కోడెలు మృతి చెందడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, దేవాదాయ శాఖ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు సందర్శించారు. గోవుల మృతిపై ఆరా తీశారు. గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. గోవులకు అందిస్తున్న మేత, ఇతర పదార్థాల నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. అకాల వర్షాలు, అనారోగ్య కారణాలతో కోడెలు మృతి చెందాయని తెలిపారు. సోషల్ మీడియాలో అనవసరపు అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. పశు వైద్యాధికారులు అంజిరెడ్డి, రాహుల్, అభిలాష్, సాహితీ దీప్తి ఆధ్వర్యంలో కోడెలకు నిరంతరం వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కోడెల సంరక్షణను మరింత బాధ్యతగా చూసుకోవాలని సూచించారు. నిత్యం వాటికి అందించే దానా, మేత విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని ఆదేశించారు. గోశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. త్వరలో కోడెల పంపిణీకి తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. గోశాలలో పరిమితికి మించి కోడెలు ఉండడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని దేవాదాయ శాఖ, ఏడీసీ తెలిపారు. ముఖ్యంగా మ్యాన్ పవర్ లేదని, వెంటనే అవుట్సోర్సింగ్ ద్వారా 15 మందిని నియమించాలని ఆదేశించారు. గోశాలలో సరైన వసతులు కల్పించడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోశాలలో పశుపోషణకు సంబంధించిన మందులు లేవని, వాటిని కూడా కొనుగోలు చేయాలన్నారు. ముఖ్యంగా కోడెలను వయసుల వారీగా విభజించి సౌకర్యాలు కల్పించాలని ఆదేశిస్తూ గోశాలకు సంబంధించిన సమగ్ర నివేదికను కమిషనర్కు ఇవ్వనున్నట్లు చెప్పారు. వేములవాడ దేవస్థానానికి ఈ గోమాతల విషయంలో కొన్ని చనిపోయినాయనే న్యూస్ తెలిసినప్పుడు మా గౌరవ కమిషనర్ గారు ప్రొద్దుట నన్నును, గతంలో ఈవో చేసిన కృష్ణప్రసాద్ గారిని, జాయింట్ కమిషనర్ గారిని వెళ్ళడమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మేము ఇమీడియట్లీ బయలుదేరి రావడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ తిరిగి పరిశీలించి
అక్కడ ఒక డాక్టర్ గారు కూడా విజయభాస్కర్ రెడ్డి గారు అని రావడం జరిగింది హైదరాబాద్. అవన్నీ వచ్చిన తర్వాత తిరిగి చూడటం, తర్వాత ఆయా శాంపిల్స్ తీసుకోవటం జరిగింది. ప్రాథమికంగా ఏంటంటే కొద్దిగా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. నిన్న కొన్ని ఆవులు, కొన్ని కోడెదూడలు ఈరోజు కొన్ని చనిపోయినాయని, కొన్ని ఏమో కొద్దిగా వీక్గా ఉన్నాయని నోటీస్కి వచ్చింది. వాటికి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఈ క్రౌడ్లో కూడా పెద్దవి చిన్నవి కొద్దిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాయి, అంటే బక్కగా ఉండి కొద్దిగా డౌన్ స్టేజ్లో ఉన్నాయి కూడా కలిపి ఉన్నాయి. వాటికి ఫుడ్ కానీ వాటర్ కానీ అందటం కొద్దిగా కష్టంగా ఉందేమో అనిపించింది. తర్వాత ఫుడ్ కూడా మరి సఫిషియెంట్గా అందుతుందా లేదా అనేది వీరిని అడిగితే అందిస్తున్నామని చెప్తున్నారు. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ కొత్త షెడ్లు కడుతున్నారు, అవి ఒక 10-15 రోజుల్లో కంప్లీట్ అవుతాయని ఇక్కడ ఈ గారు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ అవి అత్యవసర ప్రాతిపదికగా చేసుకోవాలి. ఈ క్రౌడ్ని కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసుకొని సెగ్రిగేట్ చేస్తే ఈ చిన్న కోడెదోళ్ళు వేరు, పెద్ద కోడెదోళ్ళు వేరు, మధ్యస్థం వేరు, తర్వాత ఆవుల్లో పాలు ఇచ్చేవి వేరు, మరి ఆ మురుకు పాలతో వచ్చిన ఆవులను కూడా వదిలిపెడుతున్నారు కోడెలని. అటువంటి సపరేట్గా చేసుకుంటే కొద్దిగా సమస్యకి తొలి పరిష్కారంగా దొరికింది. మరి దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డలు సేవలందించడం మనందరికీ గర్వకారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అన్న కేటీఆర్, ఇండియా ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ అన్నదే తన విధానమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు వచ్చి తెలంగాణ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు దొరకాలన్నారు. అందుకోసం తమ సర్వశక్తులు ఉపయోగిస్తామన్నారు. ఇంగ్లాండ్ వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ తెలంగాణ విజయాల గురించి మాట్లాడడానికి ఎల్లప్పుడూ తనకు గర్వంగా ఉంటుందన్నారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు పీడీఎస్ఎల్కి ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జూన్ 4న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై పార్టీ హైకమాండ్తో కీలక భేటీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుసార్లు ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. 2 రోజుల క్రితం రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ భేటీ అయి తెలంగాణ అంశాలపై హైకమాండ్ కీలకంగా చర్చించినట్లు సమాచారం. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం హస్తినాకు వెళ్లాల్సి ఉండే, కానీ హైకమాండ్ అపాయింట్మెంట్ లభించకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడినట్లు నిన్న గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మంత్రివర్గ విస్తరణ, టీపీసీసీ పోస్టుల భర్తీ ఆశావాహులకు అడియాసలు ఎదురయ్యాయి. సీఎం ఢిల్లీకి వెళ్లగానే మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ ఆయన పర్యటన అర్ధాంతరంగా వాయిదా పడడంతో ఆశావాహులు తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. గత ఆదివారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో మరిన్ని చర్చలు, సమావేశాల కోసం సోమవారం వారిని ఢిల్లీలోనే ఉండమని కోరారు. కానీ వారి అపాయింట్మెంట్ లభించకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ నిరాశతో హైదరాబాద్కు తిరిగొచ్చారు. అయితే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్ శుక్రవారం ఢిల్లీకి రావాలని ఏఐసీసీ మళ్లీ ఆదేశించింది. సీఎం మాత్రం ఢిల్లీకి వెళ్లకుండా హైదరాబాద్లోనే ఉండిపోయారు. అయితే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ వెళ్లలేదని గాంధీభవన్ వర్గాల ద్వారా తెలిసింది. నిర్మల్ గోరక్షణ సమితి గోశాలను ఇందూర్ గోకుల్ గోసేవా సమితి సభ్యులు సందర్శించి ఫ్యాన్లు విరాళంగా అందజేశారు. గోకుల్ గోసేవా సమితి ఇందూర్ సభ్యులు నిర్మల్ గోరక్షణ సమితి గోశాల, మహిషా గోశాలను సందర్శించారు. ఈ స్వచ్ఛంద గోశాలకు గోకుల్ గోసేవా సమితి దాతల సహకారంతో 20 కేతాన్ కంపెనీ సీలింగ్ ఫ్యాన్లను గోశాలకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గోశాల అధ్యక్షుడు నిమ్మల ప్రవీణ్, గోశాల కమిటీ సభ్యులు గంధి అశోక్, నూకల సురేష్, దత్తు, సభ్యులు కృష్ణదాస్, జిల్లా సహా సంఘ్ చాలక్, హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోశాల కమిటీ వారు గోకుల్ గోసేవా సమితి సభ్యులు టి రామ్మోహన్, టి దయాకర్, ఎం శ్రీధర్, సిహెచ్ రవీందర్, డి అమర్, ఎం రామ్లను సత్కరించారు. ఈ సందర్భంగా గోకుల్ గోసేవా సమితి గోశాల కమిటీ అధ్యక్షుని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. దేశంలో శాంతిని చెడగొట్టేందుకే ప్రధాని మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మండిపడ్డాడు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ, ఏఐఎంఐ పార్టీ శాసనసభ పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ, వివిధ పార్టీల నాయకులు, ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు, వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ దేశంలో శాంతిని చెడగొట్టే ఉద్దేశంతో నరేంద్ర మోడీ ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. మందిర్, మసీద్ అంశంపై ప్రజలు పోరాడుతుండాలనేదే ప్రధాని ఉద్దేశమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ బిల్లు ధ్యేయం కాదని ఆయన అన్నారు. ముస్లింల
మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికలను స్వాధీనం చేసుకోవడానికి ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ బిల్లు అని సెక్యులర్ పార్టీలు, సంఘాలు దీన్ని సమర్థించవద్దని ఆయన కోరారు. ముస్లిమేతరులను వక్ఫ్ కౌన్సిల్ బోర్డుల్లో భాగం చేయడాన్ని బిల్లు అనుమతిస్తుందని, ఇతర మతాల మందిరాల యాజమాన్యంలో ఆయా మతాలకు చెందిన వారిని మాత్రమే సభ్యులుగా చేస్తున్నారని కూడా పేర్కొన్నారు. ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం వ్యతిరేక చర్య తీసుకుంటుందని ఆరోపించారు. పార్లమెంట్లో మరియు రాజ్యసభలో కొద్దిసేపటి తేడాతో మాత్రమే బిల్లు పాస్ అయింది. సెక్యులర్ పార్టీలు మాత్రం బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారన్నారు. నేను నా సొంత ఖర్చులతో సుప్రీంకోర్టులో కేసు వేశానని, సుప్రీంకోర్టు వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నానన్నారు. మనం న్యాయబద్ధంగా ఎలాంటి ఆవేశాలకు పోకుండా సామరస్యంగా సెక్యులర్ సంఘాలు, సెక్యులర్ పార్టీలతో కలిసి బిల్లు రద్దయ్యే వరకు పోరాటం చేద్దామన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై చార్పత్తా సినిమా నడుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శ. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామాలో భాగమే కవిత లేఖ అని స్పష్టం. వేములవాడ ఆలయ గోశాలలో రాజన్న కోడెల మృత్యు ఘోష. 24 గంటల వ్యవధిలో 13 కోడెల మృతిపై సర్వత్రా ఆందోళన. పరిమితికి మించి గోశాలలో ఉన్న రాజన్న కోడెలను రైతులకు ఉచితంగా పంపిణీ చేసే పనిలో నిమగ్నమైన అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎల్లారెడ్డిపేట సర్వేయర్ నాగరాజు. భూమి కొలతల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు ₹1,00,000 డిమాండ్ చేసిన సర్వేయర్. వేములవాడ రాజన్న కోడెల మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్. కోడెలను కాపాడలేని అధికారులు భక్తులను ఎలా కాపాడతారని ప్రశ్నించిన బండి సంజయ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.